డిసెంబర్ 28, 2024 దైవిక నడకలోని రహస్యములు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు, పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేసినో చూచెదము. లూకా సువార్త 1వ అధ్యాయము 34, 35 వచనాల్లో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూచుచున్నాము. అదేవిధంగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారు మనస్సు పొందుచున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుపైకి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రభువు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెననుచు ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యపరచుకొనవలెను. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపింపబడుట చూచుచున్నాము. ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభు ఆత్మ సిద్ధపరచును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనుక ఆయన అధికారముతో మాట్లాడినని మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయంలో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును. ఈ లోకంలో అనేక శ్రమలను, బాధలను ఎదుర్కోవడానికి ఈ లోక జ్ఞానం సరిపోదు. దేవుడు అనుగ్రహించు దైవ జ్ఞానముపై ఆధారపడి జయించు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.